సమస్య కోసం అసలు తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. కిషోర్ రెడ్డి గారు ఒక్కసారి సీనియర్ అనలిస్ట్ పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు, సో ఈ రోజు రాష్ట్రంలో జరిగిన హై వోల్టేజ్ సిచ్యువేషన్ ఏ విధంగా అనలైజ్ చేస్తారు? సో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి రీజన్ అక్కడ మైక్ కట్ చేస్తారు, ఇక్కడైతే నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని జాగృతం చేయడానికి నల్గొండ సభకు వచ్చారని చెప్తున్నారు. దీన్ని ప్రజలు ఏ విధంగా చూసే అవకాశం కనిపిస్తోంది? ఒకటి అక్కడ మనకి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తెలంగాణ జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని హెకే చేయడం కాదు, కొన్ని విషయాలు అడుగుతున్నాం. ఏదో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అండ్ ఫేమస్ మ్యాన్. అలాగే ఇద్దరు మిత్రులు కూడా మిగతా పార్టీలు బీజేపీ అండ్ టిఆర్ఎస్, దేర్ ఆల్సో వెరీ సీనియర్. నేను అడిగేది ఏంటి, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేశారు టెక్నికాలిటీస్, ప్రొసీజర్స్. బోర్రెడ్డి గారు ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు వారు అడగటం. అదే తాడూరు శ్రీనివాస్ గారు కూడా అదే రేస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు, వెంటనే కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదంటే నేను అనుకుంటున్నా బోర్రెడ్డి గారు ఆయన అంతా మ్యాటర్ కలెక్ట్ చేస్తున్నారేమో. గబగబో వెళ్ళి పరిగెత్తేసి కేసు అనేది రిజిస్టర్ చేస్తే కష్టం కదా. తర్వాత ఒకటి రూప గారు, ఇప్పుడు తెలంగాణలో జరిగింది ఏంటంటే విశేషంగా నేను చాలాసార్లు రాశాను, చెప్పాను, బీఆర్ఎస్ ఓడిపోదు తెలంగాణలో. ఎందుకంటే నాకేదో ఏమంటారు ఎస్ట్రాలజీ తెలిసి అది కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఓడించలేదు. అది మొన్న తెలంగాణలో జరిగింది. అది ఒక విశేషమైన రికార్డ్. అది మాత్రం పొలిటికల్ గా మనం ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎలా ఓడించారంటే నేరోగా ఓడించారు, లీడర్షిప్ ఏదో ఒకటి కారణాలు అలా ఉండగా. ఇప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ ఫినిష్ అయిపోతుంది, అది అదే నాకు కరెక్ట్ చేయొచ్చు. ఆ మాట అనలేదండి. ఏంటంటే ఫినిష్ అయిపోతుంది, మాకు బీజేపీ మధ్యనే మేమే పోరాడతాం అని అన్నారు అనుకుంటున్నాను నేను. చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు ఆయన కొలీగ్స్ కూడా మంత్రులు అన్నారు. దాంట్లో ఇప్పుడు ఏం చేశారు ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బీఆర్ఎస్ ను మళ్ళీ సెంటర్ స్టేజ్కి తీసుకొచ్చారు కదా కేసీఆర్ పాలిటిక్స్. అది నాకు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా కేసీఆర్ కి బీఆర్ఎస్ కి లైఫ్ ఇచ్చారా, అది తెలిసి చేశారా, యాక్సిడెంట్ గా జరిగిందా, ఇంత ఎంఫోసిస్ ఇచ్చి అది ఎందుకు చేశారు? నాకు ఇప్పుడు కూడా కొద్దిగా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక పొలిటికల్ మెజిషియన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా డిఫీట్ చేశారు బీఆర్ఎస్ ని, కేసీఆర్ ని. ఆయన 4 years లో కాంగ్రెస్ లోకి వచ్చి డిఫీట్ చేశారు. మిగతా లీడర్స్ అందరూ ఉన్నారు, లేరంటలేదు జగ్గారెడ్డి గారు, అందరూ ఆ సీనియర్ లీడర్స్ ఉన్నారు ఎప్పటి నుంచో, ఎమ్మెల్యేలు లీడర్స్. కానీ ఇది సెంటర్ స్టేజ్ కేసీఆర్ తీసుకొచ్చారు కదా. నా వ్యూ ఏమిటంటే ఇరిగేషన్ కరెక్ట్. ఒక వ్యూ ఏమిటంటే అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి, అప్పుడప్పుడు జరగకూడదు, ఎంక్వైరీ పెట్టవచ్చు. నేను పెడతారని కూడా అనుకుంటున్నా, కేసు కూడా రిజిస్టర్ చేస్తారని అనుకుంటున్నా. కలెక్ట్ చేస్తున్నారు డేటా, అన్ని సరిగ్గా చేయాలి కదా. ఊరికనే ఇక్కడ దోపిడీ జరిగిపోయింది, ఇక్కడ తినేశారంటే కుదరదు. మీరు కేసు రిజిస్టర్ చేయాలంటే ఒక పెద్ద వ్యక్తి మీద, కేసీఆర్ లాంటి మీద పర్ఫెక్ట్ గా ఉండాలి కేసు. ఏమాత్రం లూపోలు ఉన్నా అది మొదలకి వెళ్ళదు, ఎక్కడో స్టే వస్తుంది, అయిపోతుంది. కానీ ఇది పొలిటికల్ గా ఈవేళ కేసీఆర్ కి మళ్ళీ కొద్దిగా నేను లైఫ్ అన్నాను, ఎందుకంటే ఆయనకి లైఫ్ ఉన్నది, స్ట్రాంగ్ మ్యాన్. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ సెంటర్ స్టేజ్ కి తీసుకొచ్చారు ఈవేళ. అది రాను 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 ఇలా అటాక్ చేస్తూ ఉంటే ఆయనకి మళ్ళీ ప్రజల్లో దృష్టి వస్తుంది, లైమ్ లైట్ లోకి వస్తున్నాడు. ఆయన సరే ఆయన లోపాలు ఉన్నాయి కాదని నేను అంటలేదు, మంచి పనులు కూడా చేశాడు, మిస్టేక్స్ ఉన్నాయి. పుల్లారావు గారు సార్, కేవలం రాజకీయ పరంగానే కాకుండా కాళేశ్వరం ఎంత పెద్ద ప్రాజెక్ట్, ఎంత బడ్జెట్ పెట్టాం, మనం ఫ్యూచర్ లో ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నాం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే అది ఒక బ్లండర్ మిస్టేక్ గా కనిపించినప్పుడు అనివార్య పరిస్థితుల్లో బహుశా మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందేమో. అది ఒకటి. దాంట్లో కూడా నేను ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది నాకేంటంటే, పాలిటీషియన్స్ ఇంజనీర్స్ కాదు. కేసీఆర్ గొప్ప పాలిటీషియన్, కానీ ఆయన ఇంజనీర్ కాదు. చంద్రబాబు నాయుడు గొప్ప పాలిటీషియన్, అసలు ఇంజనీర్ కాదు. ఆ డ్యామ్ పెట్టింది పోలవరం, నా ఊరు పోలవరం కాబట్టి సముద్రం దగ్గర పెద్ద డ్యామ్ కడుతున్నారు. సముద్రం దగ్గర, భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు అలాగా. ప్లేన్ ఫీల్డ్ లో కడతాం, అక్కడ కడుతున్నారు. 5 కంటే 5 లక్షల మందిని ఖరారు చేశారు, 4 రాష్ట్రాల నుంచి లేపేశారు. ఆయన ఇంజనీర్ కాదు. రాజశేఖర రెడ్డి గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, ఆయన ఇంజనీర్ కాదు. అలా కేసీఆర్ గారు కూడా, శ్రీనివాస్ గారు ఏమన్నా ఆయన ఇంజనీరా? ఆయనే టోపీ పెట్టి తిరిగేవాడు కదా శ్రీనివాస్ గారు, ఆయనే కదా.
ఆ వైట్ హ్యాట్ పెట్టి వెళ్ళేవాడు ఆయన చెప్పే కూడా మిస్టేక్ జరిగినాయి. లొకేషన్ మిస్టేక్, ఆ హైట్ తీసుకోలేదు. నా వ్యూ అది ఈ డిబేటింగ్ సరిపడదు. ముఖ్యంగా నాకు కనపడుతుంది రేవంత్ రెడ్డి గారు మరి తెలిసి చేశారా తెలియక చేశారా అంత. ఆ మినిస్టర్స్ అందరూ చాలా స్మార్ట్ పీపుల్, ఎవరు తక్కువ నేను అంటలేదు. కేసీఆర్కి మళ్ళీ సెంటర్ స్టేజ్లో తీసుకొచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి. ఆయన అప్పటి వరకు బయటికి రాలేదు, చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చారు. సో ఇది పెద్ద ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ప్రాజెక్ట్స్ చెప్పినవన్నీ కరెక్ట్ ఒక పక్కన కరెక్ట్ కాదు. పొలిటికల్ గా నేను 4-5 రోజులు బట్టి ఎందుకు ఇగ్నోర్ చేయట్లేదు కేసీఆర్. తప్పులు చేసి కేసు రిజిస్టర్ చేసే, ఆ ఇంజనీర్స్ మీద చేసే, వాళ్ళే చెప్తారు మేము చేయలేదు ఆయనే చేసాడంటారు. అది చేయకుండా కొద్దిగా ఏమన్నా పొరపాటు చేశారా అని మనకి జగన్ రెడ్డి గారు చెప్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. షూర్, ఒక చిన్న బ్రేక్ వెళ్దాం సార్. బ్రేక్ తర్వాత ఈ ప్రశ్నకి జగ్గారెడ్డి గారి సమాధానం